నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జాతీయ స్థాయి రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటలేకపోయింది. దీంతో పొత్తులతో కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పాటు చేశారు. ఇందులో అత్యధిక ఎంపీలు ఉన్నవి 2 రాష్ట్రాలు. అందులో ఒకటి టీడీపీ. చంద్రబాబు ఎన్డీఏకు తమ మద్దతును ప్రకటించి కేంద్రంలో కీలకంగా మారారు. ఇప్పుడు ఇక్కడ ఏపీకి కేంద్రం అవసరం ఎంతో ఉంది. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్ని ఆలోచించి కొన్ని కండిషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో పాటు చాలా విషయాల్లో నిధులు కావాలని, కాబట్టి వాటి గురించి ఆలోచించి చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబు కోరుతున్న కోరికలకు ఒప్పుకోలేక తప్పట్లేదు. ఎందుకంటే చంద్రబాబు వద్దు అంటే ఎన్డీఏ ప్రభుత్వమే ఉండదనేది వారి భయం. అయితే ఒక్క విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు చంద్రబాబుకు మొండి చేయి చూపిస్తున్నారు. అదే విశాఖ ఉక్కు కంపెనీ విషయంలో ఏపీకి ఇది ప్రాణ సంకటంగా మారిన సమస్య. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా చేస్తారని చంద్రబాబు మీద నమ్మకంతో వారంతా ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబుకు ఇది పెద్ద సవాల్గా మారిపోయింది. ఇదే విషయాన్ని కేంద్రం వద్ద ప్రస్తావిస్తే వాళ్ళు ససేమిరి అంటున్నారు. ఎందుకంటే అది పాలసీ అని, దాన్ని మార్చడం కుదరదని వాళ్ళు తెగేసి చెప్పేస్తున్నారు. కానీ అది సాధించకపోతే మాత్రం చంద్రబాబు ఏం సాధించారు అనే ప్రశ్నలు రావడం ఖాయం. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రుల హక్కును కాపాడుకోవడం కోసం మద్దతును ఉపసంహరించుకోవాలని యోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి మెత్తగా చెబితే చెవికెక్కట్లేదు. కాబట్టి మద్దతు ఉపసంహరించుకుంటే అప్పుడు బీజేపీ దిగొస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే డిమాండ్ ఇప్పుడు కూటమిలో కూడా పెరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధిస్తే మాత్రం అది ఖచ్చితంగా చంద్రబాబుకు పెద్ద ప్లస్ అవుతుంది. మరి చంద్రబాబు మద్దతు విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.